ఎండాకాలం వచ్చేసింది. ఎండలను తట్టుకోవాలంటే మనం డైలీ అంబలి తాగాలి. అంబలి డైలీ తాగాలంటే చేయాలంటే పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది. సో, అంబలిని ఈజీగా ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో, దీనికి మనకు మెయిన్ కావాల్సింది చింతపండు అండ్ రాగి పిండి. ఇది రాగి పిండి అంటే మనకి జనరల్ స్టోర్‌లో నార్మల్ కిరాణా షాప్‌లో దొరుకుతుంది రాగి పిండి. కొంచెం చింతపండు, సో రాగి పిండి మెయిన్. రాగి పిండిని ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను నేను. 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని ఫస్ట్ పొయ్యి పైన కొన్ని నీళ్ళు పెట్టుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పెట్టుకొని అవి మరిగే వరకు పెట్టేసేసుకొని మనము ఈ రాగి 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాం కదా, దీంట్లో కొన్ని వాటర్ కలుపుకొని పోసుకొని డార్క్గా కలుపుకోవాలి. ఎక్కువ చిక్కగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే తర్వాత మనం మళ్ళీ చింతపండు రసం పోస్తాము. సో, అందుకే ఫస్ట్ కొంచెం తిక్కగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దాని తర్వాత చింతపండు రసం కొంచెం చిక్కగా తీసుకోవాలి. ఒకసారి 2 సార్లు గట్టిగా చిక్కగా తీసేసుకొని దీంట్లో కలిపేసుకోవాలన్నమాట. మంచిగా చింతపండు రాగి పిండి మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ రాగి పిండిని మంచిగా కలుపుకున్న కానీ ఆ మసలే నీళ్ళలో పోయాలన్నమాట. నీళ్ళు మసలేదాకా ఆగాలి. సో, మసలే నీళ్ళలో వేయాలి. ఇలా మసులుతున్నప్పుడు ఈ పిండిని దాంట్లో మిక్స్ చేయాలి. చాలామంది గంజితో కూడా చేస్తారు. సో, గంజి తీయాలా, ఇది చేయాలా, చాలా ప్రాసెస్ అనిపిస్తుంది. ఇదైతే కొంచెం ఈజీగా టేస్ట్ కూడా బాగుంటుంది. సో, ఈజీగా అయిపోతుందని చెప్పి నేను మీకు ఈ ప్రాసెస్ షేర్ చేస్తున్నాను. సో, ఇలాగా దాన్ని మసలే నీళ్ళలో ఇది వేసేసి సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ మసలనివ్వాలన్నమాట. మసలితే అది రాగి పిండి అనేది ఉడుకుతుందన్నమాట. ఉడికి దాని టేస్ట్ వస్తుందన్నమాట. ఈ అంబలికి దాంతోనే టేస్ట్ అనమాట. మంచిగా 10-15 మినిట్స్ ఉడికాక కొంచెం మసిలింది కదా, దీంట్లో మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి. ఎండాకాలం కాబట్టి కొంచెం ఉప్పు అయితే చల్లదనము. అండ్ దీంట్లో మనం తాగడానికి డైరెక్ట్ అంబలి నార్మల్గా ఉప్పు లేకుండా తాగలేము కాబట్టి కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో మసలనివ్వాలన్నమాట. అది మసిలాక దాని కన్సిస్టెన్సీ ఇలా తాగేలాగా ఉండాలన్నమాట. సో, మనం నార్మల్ జ్యూస్ ఎలా ఉంటుందో అలా కన్సిస్టెన్సీ ఉంటే చాలు. ఇది చాలా చల్లదనం. ఈ ఎండాకాలం చాలామంది బయట తిరుగుతుంటారు కదా, ఆఫీస్ పని కానీ ఏదైనా వర్క్‌తో. సో, వాళ్ళు డైలీ ఒక గ్లాస్ తాగితే ఈ ఎండకి మన బాడీని బ్యాలెన్సింగ్ చేస్తుందన్నమాట. దీనివల్ల చల్లదనం ఉంటుంది బాడీలో. ఈ రెసిపీ మీకు ఈజీగా అనిపిస్తే మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. ఒకవేళ నా వీడియో నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.